అందరికీ నా నమస్కారాలండి. తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించి సెమ్ 2 ఎవరైతే చదువుతున్నారో వారికి సంబంధించి ఇంగ్లీష్‌లో అండ్ వొకాబులరీ ఏదైతే ఉందో ఇది యాక్చువల్‌గా సిమిలీ అండ్ మెటఫర్ ఒకటిచ్చారు. ఆక్సిమోరాన్ అండ్ హైపర్బోలి ఒకటిచ్చారు. తర్వాత పోర్ట్మాటివ్ అండ్ లోన్ వర్డ్స్ ఒకటిచ్చారు వొకాబులరీలో. ఆ తర్వాత మనం ఇక్కడ గమనించినట్లయితే వొకాబులరీ వచ్చేసి పాలిండ్రోమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. యాక్చువల్‌గా మనం చూసినట్లయితే వీటిని ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటారు. ఈ మూడిటిని సిమిలీ అండ్ మెటఫర్, ఆక్సిమోరాన్ అండ్ హైపర్బోలి, పోర్ట్మాటివ్ వర్డ్స్ అండ్ లోన్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అది వొకాబులరీలో పార్టే. ఈ రెండు కూడా వొకాబులరీలో పార్టు. ఈ రెండు ఏవైతే ఉన్నాయో సిమిలీ అండ్ మెటఫర్, ఆక్సిమోరాన్ అండ్ హైపర్బోలి ఏవైతే ఉన్నాయో వీటిని ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ కింద వర్గీకరిస్తారు. ఇది వచ్చేసి తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించి సెకండ్ సెమ్‌కి సంబంధించినటువంటి ప్రతి విధమైన టాపిక్ అన్నీ కూడా కవర్ చేయబడి ఉన్నాయండి. కేవలం 1 ఆర్ 2 అవర్స్‌లో మొత్తం కంప్లీట్ చేసేయొచ్చు. ఆ విధంగా ఇదైతే రూపొందించబడింది. ఇంతకుముందు కూడా మీరు ఏవైతే ఫొనెటిక్స్‌లో ఏవైతే అడిగారో, ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ప్లాజివ్స్ కానివ్వండి, ఫ్రికేటివ్స్ కానివ్వండి, ఆ తర్వాత వచ్చేసి అఫ్రికేట్స్ కానివ్వండి, నాజల్స్ కానివ్వండి, అప్రాక్సిమెంట్స్ కానివ్వండి, అవన్నీ ప్రొనౌన్సియేషన్‌లో భాగంగా డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మనం వొకాబులరీ అనేది చూస్తున్నాం ఈ వీడియోలో. మొట్టమొదటిగా సిమిలీ. సిమిలీ అంటే తెలుగులో వచ్చేసి జనరల్‌గా మనం ఉపమా అలంకారం అంటారు. సిమిలీ అంటే ఉపమా అలంకారం అంటారు. అయితే దీన్ని ఈజీగా మనం తెలుసుకోవచ్చు ఉపమా అలంకారాన్ని. ఎలా అంటే వలే అనేది వస్తుంది. లేదా ఇంగ్లీష్‌లో సింపుల్‌గా సిమిలీ అంటే మనకు లైకు, యాజు కనబడతాయండి ఆ యొక్క సెంటెన్స్‌లో. ఏ సిమిలీ కంపేర్స్ టు డిఫరెంట్ థింగ్స్ యూజింగ్ ది వర్డ్స్ లైక్, యాజ్. 2 రకాలటువంటి వాటిని వస్తువుల్ని ఇది ఏం చేస్తుంది అంటే పోలుస్తుంది. లైక్, యాజ్ ఎట్లా అంటే షీ ఈజ్ యాజ్ బ్రేవ్ యాజ్ ఏ లయన్. ఇక్కడ షీని, లయన్‌ని పోల్చడం జరిగింది. ఆమె ఆడసింహం అంత ధైర్యవంతురాలు అని చెప్పడం జరుగుతుంది. ఇది ఉపమా అలంకారం అంటారు. తెలుగులో వచ్చేసి సిమిలీ ఏం చేస్తుందంటే 2 రకాలైనటువంటి వస్తువుల్ని కానీ, వ్యక్తుల్ని కానీ ఏం చేస్తుంది అంటే పోలుస్తుంది. ఎలా పోలుస్తుంది అంటే వలే, లైకు, యాజ్ వాటితో అనమాట. ఇప్పుడు మనకి టిప్ ఏందంటే లైకు, యాజ్ గనక కనబడింది అంటే అది సిమిలీ అని మనం అర్థం చేసుకోవాలి. సేమ్ ఇలానే మెటఫర్ ఉంటుంది. ఏ మెటఫర్ కంపేర్స్ 2 థింగ్స్ వితౌట్ యూజింగ్ లైక్ ఆర్ యాజ్. సేమ్ ఆమె ఆడసింహం అంతే. మెటఫర్ అంటే రూపక అలంకారం అంటారు తెలుగులో వచ్చేసి. రూపక అలంకారం. దీనికి వలే ఏం రావు. సిమిలీ లాగే ఉంటుంది. కానీ లైకు, యాజులు కనబడవు. టైమ్ ఈజ్ ఎ థీఫ్, షీ ఈజ్ ఎ లయన్. ఓకే, షీ ఈజ్ ఎ లయన్ లేదా షీ ఈజ్ ఎ లయనెస్. ఏ మెటఫర్ కంపేర్స్ 2 థింగ్స్ వితౌట్ యూజింగ్ లైక్ ఆర్ యాజ్. ఇట్ సేస్ వన్ థింగ్ ఈజ్ అనదర్. ఆమె ఆడసింహం. సమయం దొంగ. దోచుకుంటానే ఉంటది. దానికి ఏం లేదు. సమయం దోచుకుంటానే ఉండేది మనిషిని. తనకు ఉన్న సమయం మొత్తాన్ని కూడా దోచేస్తుందన్నమాట. తర్వాత మనం చూసినట్లయితే ఈ సిమిలీ, మెటఫరు చూడ్డానికి ఒకేలాగా ఉంటాయి. కానీ మనం చూసుకుంటే ఆమె ఆడసింహం లాంటిదికిను ఆమె ఆడసింహం అనడానికి తేడా ఉంటుంది. ఉపమాన అలంకారానికి, రూపక అలంకారానికి తేడా తెలిసి మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇందులో సిమిలీలో సింపుల్‌గా ఏందంటే లైక్, యాజ్‌లు ఉంటాయి. ఆ లైక్, యాజ్‌లు తీసేస్తే మెటఫర్ అవుతుంది. ఏ మెటఫర్ కంపేర్స్ 2 థింగ్స్ వితౌట్ యూజింగ్ లైక్ ఆర్ యాజ్. లైక్ ఆర్ యాజ్ అనేది ఉపయోగించకుండా ఏం చేస్తారంటే ఇట్ సేస్ వన్ థింగ్ ఈజ్ అనదర్. ఇంకోటి అనేది చెప్పడం జరిగింది. తర్వాత ఆక్సిమోరాన్. ఆక్సిమోరాన్ దీన్ని విరోధాభాస అలంకారం అంటారు తెలుగులో. ఇదేంటంటే ఏ ఆక్సిమోరాన్ ఈజ్ వెన్ 2 ఆపోజిట్స్ వర్డ్స్ ఆర్ యూజ్డ్ టు క్రియేట్ ఎ స్పెషల్ ఎఫెక్ట్. ఒక స్పెషల్ ఎఫెక్ట్‌ని 2 వ్యతిరేక పదాలని పక్కన ఉంచి క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. అదేంటంటే డెఫెనింగ్ సైలెన్స్. నిశ్శబ్దం ఉంది కానీ చెవుడు తెస్తుందంట. చెవుడు దేనికి వచ్చిద్దండి? పెద్ద పెద్ద శబ్దాలొస్తే వస్తుంది.
అట్లా కాదు, సైలెన్సే చెవుడు చెప్పించేటట్టు ఉందంట. బిట్టర్ స్వీట్, చేదైన తీపి. అదేంది తీపి ఏంది చేదేంది పక్క పక్కన, అది చేదు తీపిగా అండ్ యాక్చువల్గా అనిపిస్తుంది. బిట్టర్ చేదు, తినగా తినగా వేప తీయనుండు అంటారు. చేదు కూడా అది చెప్పడానికి బిట్టర్ స్వీట్. ఒక స్పెషల్ ఎఫెక్ట్ క్రియేట్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా బిట్టర్ అనేది ఒక టైపు అండ్ స్వీట్ అనేది ఒక టైపు, కానీ రెండు పక్క పక్కన ఒక స్పెషల్ ఎఫెక్ట్ని తెలియచేయడానికి ఉపయోగిస్తారనమాట. అంటే కాంట్రాడిక్షన్ చూడండి, బిట్టరు స్వీటు వ్యతిరేక పదాలు. డెఫినింగ్, సైలెన్స్, ఈ రెండు కూడా వ్యతిరేకమైన సందర్భాల్లో జరిగేది. అలాంటి వాటిని ఆక్సిమరన్ పక్క పక్కనే పెడుతుంది. రెగ్యులర్లీ ఇర్రెగ్యులర్, ఎప్పుడు లేటే అని చెప్పడం, రెగ్యులర్గా ఇర్రెగ్యులర్గా వస్తారండి. అదేంటి వాడు రెగ్యులర్ అండి అంటాం, రెగ్యులర్లీ ఇర్రెగ్యులర్ అండి వాడు అంటే ఆడెప్పుడు లేటే, రెగ్యులర్గా ఇర్రెగ్యులర్గా వస్తాడు. హైపబలి. హైపబలి అంటే మనకు తెలిసిందే, బాగా ఓవర్గా చెప్పడం అనమాట. బాగా ఎక్స్ట్రాలు అంటే బాగా ఓవర్గా చెప్పడం. వాడు చేసిన దాన్ని చాలా 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 పెద్దదిగా భూతద్దం కాదు, ఇంకా ఇంకా పెద్ద అద్దంలో చూపిస్తారనమాట. హైపబలి ఈజ్ అన్ ఎగ్జాగరేషన్ యూజ్డ్ టు షో స్ట్రాంగ్ ఫీలింగ్ ఆర్ ఎఫెక్ట్. అసలు అసలు వాడు 2 మెట్లు ఎక్కి దూకాడు అనుకోండి, అరే నేను 2 అంతస్తుల మీద నుంచి దూకాను తెలుసా, నాకు 100 మంది పడ్డారు తెలుసా, నీకు 100 మంది నాకు 1000 మంది పడ్డారు తెలుసా. దిస్ ఈస్ హైపబలి. ఐ హ్యావ్ టోల్డ్ యూ మిలియన్ టైమ్స్, 1,00,000 సార్లు చెప్పాను నీకు. మహా అయితే 10 సార్లు కూడా చెప్పుండ్రు, 1,00,000 సార్లు చెప్పాను నేను నీకు అని వాడుతుంటారు. అది హైపబలి అనమాట. ఓకే, యాక్చువల్గా లిటరల్గా తీసుకోకూడదు. నిజంగా 1,00,000 సార్లు లెక్క పెట్టొచ్చా అంటే కాదు, 10 సార్లే చెప్పాడు. కానీ వీడి మానసికమైన ఫీలింగ్ ఏంటంటే, ఫీలింగ్ జస్ట్ మన ఫీలింగ్ని తెలియజేయడం, అన్నిసార్లు చెప్పినట్టు ఫీల్ అవ్వడం. ఇట్ జస్ట్ షోస్ హౌ ఎక్స్ట్రీమ్ సంథింగ్ ఫీల్స్. ఎంతలా ఇదైపోతున్నారు, నువ్వు నన్ను ఎంత ఇబ్బంది పెట్టావో తెలుసా, యాడ్ నుంచో తోసేసినట్టు అనే సంథింగ్. 1000 అంతస్తు బిల్డింగ్ నుంచి తోసేసాడు, నిజంగా తోసేస్తే చస్తాడు. కానీ వాడి ఫీలింగ్ ఏంది, అంత ఫీలింగ్, అంత ద్రోహం చేసినట్టు, 1000 అంతస్తు తోసేసినట్టే ఉందిరా నాకు అన్నాడు. దట్స్ హైపబలి. నెక్స్ట్ పోర్ట్మాంటివ్ వర్డ్స్. పోర్ట్మాంటివ్ వర్డ్స్ అంటే ఏంటంటే, ఇవి బ్లెండ్ అనమాట, 2 పదాలని బ్లెండ్ చేసి. ఏ పోర్ట్మాంటివ్ వర్డ్ ఈజ్ మేడ్ బై బ్లెండింగ్ 2 వర్డ్స్ ఇంటూ 1. 2 పదాలని కలిపి తలా తోక రెండింటిని మిక్స్ చేసి కొత్త పదం తయారు చేస్తారు. చూడండి, బ్రంచ్ అనేది బ్రేక్ఫాస్ట్లో బిఆర్, లంచ్లోని యుఎన్సిహెచ్ కలిపేసి బ్రంచ్ అయింది. అంటే ఏంది, సపోజ్ ఓ మంచి మధ్యాహ్నం పూట ఓ మంచి పార్టీ ఉంది, లేదా ఓ మంచి విందు భోజనం ఉంది. పొద్దున్న టిఫిన్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయి ఇటు బ్రేక్ఫాస్ట్ తినకుండా లంచ్ టైంలోనే పని కానిచ్చాడు కొంచెం ముందు, దాన్ని బ్రంచ్ అంటారు. ఫాగ్, జనరల్గా చలికాలం ఏం జరుగుతుంది, ఈ ఫాగ్ అనేది వస్తుంది. అయితే అందులోనే ఎవడైనా ఒకటి తగలెట్టాడు అనుకోండి, ఆ జనరల్గా పొలాల్లో తగలబెడుతుంటారు. ఇవన్నీ కూడా వరి ఇవన్నీ అయిపోయిన తర్వాత మొత్తం ఆ గడ్డి ఏదైతే వస్తుందో, ఒకవేళ పశువులు కనుక లేనట్లయితే లేదా తినడానికి చేర్చడం ఇవన్నీ ఎందుకు అనుకుంటే ఏం జరుగుతుంది అంటే, ఈ తగలబెట్టేస్తారు. ఆ స్మోకు ప్లస్ ఇవన్నీ కలిసినాయి అనుకోండి, చాలా ప్రమాదకరం స్మాగ్. ఈ కలపడం అనేది ఒక పర్పస్ ఉంటుంది, ఓవర్కేదో కలిపేది ఈ పదాలని. స్మాగ్ అనేది చాలా డేంజరస్. ఎట్లా తీసుకున్నారంటే, ఇందులో ఎస్ఎం తీసుకున్నారు, ఇందులో ఓజీ తీసుకున్నారు, మొత్తం కలిసి స్మాగ్ అయింది. ఫన్గా ఉంటుంది, కొత్త పదాలు తయారు చేసినా కానీ మనం ఈజీగా పోర్ట్మాంటివ్ వర్డ్స్ని కొంచెం గుర్తుపట్టడానికి ఈజీయే. తర్వాత లోన్ వర్డ్స్. లోన్ వర్డ్స్ అంటే అప్పు తెచ్చుకోవడం. లోన్ అంటే అప్పు. ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం, దీస్ ఆర్ వర్డ్స్ బారోడ్ ఫ్రమ్ అదర్ లాంగ్వేజెస్ అండ్ యూజ్డ్ ఇన్ ఇంగ్లీష్. వేరే భాషల్లో నుంచి పట్టుకొచ్చుకొని వీటిని వాడడం అయితే జరుగుతుందన్నమాట. వేరే భాష నుంచి పట్టుకొచ్చేసుకుంటారు. పియానో, ఇటాలియన్ భాష నుంచి పియానో అనే దాన్ని పట్టుకొచ్చుకున్నారు. కెఫే, ఫ్రెంచ్ నుంచి మనం కేఫ్ అంటాం. అట్లా కాకుండా ఈ కెఫే అంటుంటారు కొంతమంది, అదిగోండి పైన చూడండి ఈ విధంగా ఉంటుంది. ఇది ఫ్రెంచ్ భాష నుంచి పట్టుకొచ్చుకున్నాం. గురు అనేది సాంస్క్రిట్ నుంచి పట్టుకొచ్చుకున్నాం. ఇట్లా ఇంగ్లీష్ భాషలో లాటిన్, ఫ్రెంచు, గ్రీకు, హిందీ అన్నిట్లో నుంచి ఒక సాగరంగా తీసుకుంటా ఉండిద్ది అన్నిటిని. తర్వాత ప్యాలిండ్రోమ్స్.
పాలిండ్రోమ్స్ అనేది ఏంటంటే ఏ పాలిండ్రోమ్ ఈజ్ ఎ వర్డ్, ఫ్రేజ్ ఆర్ నెంబర్ దట్ రీడ్ సేమ్ ఫార్వర్డ్స్ అండ్ బ్యాక్వర్డ్స్. దాన్ని ముందు నుంచి చదివినా, వెనక నుంచి చదివినా ఒకే విధమైన పదం అనేది ఉంటుంది. మేడం చూడండి, MADAM. వెనక నుంచి చదవండి, MADAM. 121. ముందు నుంచి చదివిన 121, వెనక నుంచి చదివిన 121. రేస్ కార్, ఆర్ ముందు నుంచి చదవండి RACECAR, వెనక నుంచి చదవండి RACECAR. మేడం, ఐఎమ్ యాడమ్. ఇది కూడా, ఈ పదాన్ని కూడా, సెంటెన్స్ కూడా మీరు మేడం ఐఎమ్ యాడమ్ రాయండి, వెనక నుంచి చదవండి. సెంటెన్స్, పాలిండ్రోమ్ సెంటెన్స్ అనమాట. వర్డ్సే కాదండి, సెంటెన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. ముందు నుంచి చదివినా ఒకే రకంగా ఉంటుంది, వెనక నుంచి చదివినా ఒకే రకంగా ఉంటుంది. ఈ విధంగా పాలిండ్రోమ్స్ అనేవి ముందు వెనక చదివినా కానీ ఒకే రకంగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవేళ సిమిలీ అండ్ మెటఫర్ ఒకేసారి ఇస్తే ఎలా రాయాలి? ఏ సిమిలీ కంపేర్స్ టూ థింగ్స్ యూజింగ్ వర్డ్స్ లైక్ యాజ్ ఆర్ లైక్. యాజ్, లైక్ ఉపయోగించేసి రాయడం అయితే జరుగుతుంది సిమిలీ, ఉపమా అలంకారం. యాజ్ బ్రేవ్ యాజ్ ఎ లైన్, షీ ఈజ్ యాజ్ బ్రేవ్ యాజ్ లైన్, అట్లా ఉంటుంది. ఏ మెటఫర్ డైరెక్ట్లీ సే సంథింగ్ ఈజ్ సంథింగ్ ఎల్స్. ఒకటి ఇంకోట్లాగా, ఆమె ఆడసింహం, టైమ్ ఈజ్ అ థీఫ్, షీ ఈజ్ అ లయనెస్. బోత్ ఆర్ యూజ్డ్ ఇన్ రైటింగ్ టు మేక్ ఐడియాస్ క్లియరర్ ఆర్ మోర్ ఇంట్రెస్టింగ్. మన ఆలోచనల్ని క్లియర్గా చెప్పడానికి వీటిని వాడడం అయితే జరుగుతుంది. సిమిలీ అండ్ మెటఫర్, ఉపమా రూపక అలంకారాలు. తర్వాత విరోధాభాస అలంకారం, తర్వాత అతిశయోక్తి అలంకారాలు అనమాట. ఇది ఓ చోటు ఇచ్చారు మనకి టెక్స్ట్ బుక్ లో. అండ్ ఆక్సిమోనిమ్ జాయిన్స్ టూ ఆపోజిట్ వర్డ్స్ లైక్ డెఫెనింగ్ సైలెన్స్ ఆర్ బిట్టర్ స్వీట్ టు క్రియేట్ స్పెషల్ ఎఫెక్ట్. ఆక్సిమోరన్ మనం చూసుకున్నట్లయితే ఈ విరోధాభాస అలంకారం విరుద్ధమైన రెండు పదాలని పక్క పక్కన, ఆపోజిట్ వర్డ్స్ని పక్క పక్కన ఉపయోగించడం జరుగుతుంది. అలా జరిగించి ఒక స్పెషల్ ఎఫెక్ట్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. తినగ తినగ వేము తీయనుండు, కాబట్టి బిట్టర్ స్వీట్ ఇట్ క్రియేట్. తర్వాత అతిశయోక్తి అలంకారం, ఎగ్జాగరేషన్ అనమాట. 1,00,000 సార్లు చెప్పాను, నిజంగా లెక్క పెడితే అన్ని ఉండవు, జస్ట్ 10 సార్లు చెప్పుంటారు మహా అయితే. ఇట్ మేక్స్ సంథింగ్ సౌండ్ బిగ్గర్ ఆర్ స్ట్రాంగర్ దాన్ ఇట్ రియల్లీ ఈజ్, ఆఫెన్ ఫర్ హ్యూమర్ ఆర్ స్ట్రాంగ్ ఫీలింగ్. తాను అనుకునేటటువంటి మానసికమైనటువంటి ఫీలింగ్ని ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది ఈ అతిశయోక్తి అలంకారంలో. పోర్ట్మాంటివ్ వర్డ్స్ అంటే ముక్కలు ముక్కలు చేసి తలని తోకని కలిపేసి కొత్త పదాన్ని తయారు చేయడం అనమాట పోర్ట్మాంటివ్ వర్డ్ అంటే. ఏ పోర్ట్మాంటివ్ వర్డ్ కంబైన్స్ పార్ట్స్ ఆఫ్ టూ వర్డ్స్ టు మేక్ ఏ న్యూ వన్, లైక్ బ్రంచ్, బ్రేక్ఫాస్ట్, లంచ్ కలిపేసి బ్రంచ్ చేయడం. ఏ లోన్ వర్డ్ ఈజ్ వర్డ్ బారోడ్ ఫ్రమ్ అనదర్ లాంగ్వేజ్. వేరే భాష నుంచి మనం ఏం చేయాలి, అద్దెకి తెచ్చుకోవాలి, అదే లోన్ వర్డ్. చాలా అద్దెకి తెచ్చుకున్నారు. బ్యాలెట్ ఫ్రమ్ ఫ్రెంచ్, బ్యాలే అనేది ఫ్రెంచ్ నుంచి వచ్చింది. తర్వాత కెఫే ఇందాక చెప్పుకున్నాం. పియానో ఫ్రమ్ ఇటాలియన్ లేదా ఇటలీ నుంచి పట్టుకోవాలి. దీస్ వర్డ్స్ బికమ్ పార్ట్ ఆఫ్ ఎవ్రీడే ఇంగ్లీష్ ఆఫ్టర్ బీయింగ్ బారోడ్ ఆర్ మేడ్. అప్పు తెచ్చుకున్నాయి, ఏం జరుగుతాయి, వీటిని ఆంగ్ల భాషలో కలిపేసుకున్నారు, ఓన్ చేసేసుకున్నారు. గురువు ఉంది, గురువు ఇక ఇంగ్లీష్ వర్డ్ లాగే చలామణి అవుతుంది, డిక్షనరీలో ప్లేస్ అవ్వడం జరుగుతుంది. ఇవన్నీ పాలిండ్రోమ్స్. వెనక నుంచి చదివినా ముందు నుంచి చదివినా ఒకటే. మేడం, లెవెల్, 121. మేడం ఐఆమ్ యాడమ్, అది కూడా ట్రై చేయండి, రాసుకోండి. ఇందులో ఏంటంటే స్పేస్ని, పంక్చువేషన్ని ఇగ్నోర్ చేస్తారు ఈ పాలిండ్రోమ్స్లో. స్పేసెస్ని పట్టించుకోరు, తర్వాత కామాల్ని పట్టించుకోరు. వాటిని పట్టించుకుంటే ఇలా రావు అనమాట. పాలిండ్రోమ్స్ ఆర్ వర్డ్స్, నెంబర్స్ ఆర్ ఫ్రేజెస్ దట్ రీడ్ ద సేమ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్. ముందు నుంచి చదివినా వెనక నుంచి చదివినా ఒకే రకమైనటువంటి పదంగాను సెంటెన్స్ గాను అవి ఉంటాయి. మేడం, లెవెల్, 121 ఆర్ పాలిండ్రోమ్స్. దే ఆర్ ఫన్ టు రీడ్ అండ్ ఆఫెన్ యూజ్డ్ ఇన్ పజిల్స్ ఆర్ వర్డ్ గేమ్స్. చాలా చాలా ఆసక్తిదాయకంగా ఉంటాయి అన్నమాట. పజిల్స్, గేమ్స్ వీటిలో వాడుతుంటారు పాలిండ్రోమ్స్. ఇదండి టోటల్గా వచ్చేసి వొకాబులరీ. అయితే వీటిని జనరల్గా మనం ముందే చెప్పుకున్నాం కదా స్టార్టింగ్లో, ఈ సిమిలీ, మెటఫర్, ఆక్సిమోరన్, హైపర్బోలిక్ ఇవి వచ్చేసి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ కింద ఉంటాయి. పోర్ట్మాంటివ్ వర్డ్స్, లోన్ వర్డ్స్, పాలిండ్రోమ్స్ అనేవి వొకాబులరీ కింద వస్తాయి. ఎనీహౌ దీన్ని వొకాబులరీ కింద ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ టోటల్ తెలంగాణ యూనివర్సిటీ సెకండ్ సెమ్కి సంబంధించి ప్రతిదీ కూడా కవర్ చేయబడింది. ఇన్విక్టస్ కాడి నుంచి టోటల్ మీకు టాలరెన్సీస్, మోరల్ వర్చ్యూ ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం అయితే జరిగింది. గిఫ్ట్ ఆఫ్ మ్యాజిక్ కానివ్వండి, మర్చెంట్ ఆఫ్ వెనీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఉన్నాయి.
దయచేసి గమనించండి. చాలా తక్కువ సమయంలో మీరైతే ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్.